కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, అక్కడ స్థానికులు ఏమంటున్నారు, అలాగే యజమాన్యం దీనిపైన ఏమైనా స్పందించిందా? సెల్లార్ కి సంబంధించినటువంటి పిల్ల ఇక్కడ తవ్వడం జరిగింది. గుంతలు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా అక్కడ చూసుకోవచ్చు కూడా మనం ఆ హోల్ ని ఎక్కడైతే ఉందో ఆ హోల్ చేయడం వల్ల పూర్తిగా దాదాపుగా ఫీట్లు కొన్ని అడుగుల ఫీట్ల వరకు కూడా దాదాపు 20 ఫీట్స్ వరకు కూడా ఇక్కడ తవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా ఒరగడం జరిగినట్టు అక్కడ రైట్ సైడ్ అనేది హోల్ అనేది కనిపిస్తుంది, గుంత కనిపిస్తుంది. ఆ గుంత తవ్వడం వల్ల ఒక్కసారిగా ఆ ఇల్లు అనేది లెఫ్ట్ సైడ్ ఒరగడం జరిగింది. దీంతో ఒక్కసారిగా నిన్న నైట్ 8 నుంచి 8:30 ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లో నివసిస్తున్నటువంటి ప్రజలైతే భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. స్థానికులు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. అక్కడే అటు పక్కన ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇక్కడ నుంచి సేఫ్ గా వాళ్ళని తరలించడం కూడా జరిగింది. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కావచ్చు, వేరే సురక్షిత ప్రాంతాలు కూడా తరలించడం జరిగింది. ఇక్కడ టోటల్ గా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే నిర్మాణం చేశారో ఇక్కడ ఎవరైతే బిల్డరు అలాగే యజమాని ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఏదైనా నిర్మాణం చేపట్టినా కానీ ఏదైనా బిల్డింగ్ చేపడితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, టౌన్ ప్లానింగ్ నుంచి కావచ్చు, ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ వాళ్ళు ఈ తవ్వకం అనేది చేపట్టడం జరిగింది. ఈ సెల్లార్ కోసం అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులోనూ వాళ్ళు నిర్మించేటువంటి పిల్లర్ల తవ్వకాలు ఏవైతే ఉంటాయో సెట్ బ్యాక్ లేకుండా ఇక్కడ పిల్లర్లు కూడా నిర్మాణం చేపట్టడంతోనే ఇక్కడ ఆ బిల్డింగ్ ఒరిగిందని చెప్పేసి ఇటు ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ 20 ఫీట్స్ వరకు కూడా పిల్లర్లు దెబ్బతిన్నాయని కూడా ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు టౌన్ ప్లానర్ కూడా నైట్ ఇక్కడే ఉండి ఇక్కడ పరిస్థితి గురించి కూడా పూర్తిగా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా రాత్రి చాలా వరకు కూడా అందరూ ఉలికి పడ్డారని చెప్పుకోవచ్చు, భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు, పోలీసులకు కూడా ఇంటిమేషన్ జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇదే తరుణంలో చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం కూడా ఇటు సరౌండింగ్ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు. ఎందుకంటే ఒక బిల్డింగ్ ఒకవేళ అక్కడ ఎవరైతే తవ్వారో ఆ గుంతను తవ్విన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ బిల్డింగ్ ఒకవేళ కూలిపోతే కొన్ని కుటుంబాలు మాత్రం ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించేది. అట్లానే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళకు కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడేది. కాబట్టి చాలా వరకు కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ నైట్ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నైట్ చాలా వరకు కూడా ఇక్కడ నిద్ర లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. చాలా వరకు జిహెచ్ఎంసీ పోలీసులు అందరూ కూడా, ఎలక్ట్రిక్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందరూ కూడా ఇక్కడ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఇక్కడ అందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అమ్మ, చెప్పండి, రాత్రి ఏమైంది? ఒక్కసారిగా అందరూ కూడా అది ఒరిగినటువంటి పరిస్థితి, ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. అసలు ఏమైంది ఇక్కడ? అది ఒరిగినట్లున్నది అక్కడ పైన. ఇక అందరం చూసి అది పట్టుమని అప్పుడు వచ్చింది అన్నారు. ఇక అది పడుతుంది నడవండి, బయటికి నడవండి, అయితే ఏమవుతుందో ఏం కథనో అందరం బయటకు వచ్చినాం. ఏ టైంలో? అది 7-8 అయింది అనుకుంటాం టైం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మామూలుగా ఈ తవ్విన వాళ్ళు ఉంటారు కదా, ఎన్ని రోజుల నుంచి అది తవ్వుతున్నారు అది పిల్లర్ కోసం? అది నిన్న మొన్న తవ్విందేం కాదు, 3-4 రోజుల మొదలు తవ్విండ్రు. ఇక నిన్న మొన్న అంతా నింపుకుంటూనే ఉన్నారు అందులో. మరి అది ఎట్లయిందో ఏం కథనో ఇక రాత్రి అది ఇట్లా ఒరిగేసరికి అందరికి భయమైంది. బయటకు వచ్చేసినాం మేము. మళ్ళీ పైన పడితే ఏం చేస్తామని ఇక బయటికి లోపలికి పోతారు. ఇప్పటిదాకా కూడా ఇంకా లోపలికి పోలేదు మేము. ఎవరో ఒక వ్యక్తి పైనుంచి కింది దుంకాడు, ఏమైంది అతనికి? ఇప్పుడు ఎట్లా ఉండేట ఆయన రెంట్కు ఏమో భయానికి అట్లనే 3 అంతస్తు నుంచి ఏమో దుంకిండంట. కొంచెం కాళ్ళ చేతులకు దెబ్బలు తగిలినట్ట. ఇక్కడ అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ప్రెసెంట్ గా ఎక్కడ ఉన్నారు? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మా ఇల్లు ఇదేనమ్మా, పక్కనేనా? సో అక్కడికి ఏమనిపించలేదు, ఓన్లీ ఆ బిల్డింగ్ వరకే, అంటే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా కదిలినాయి, అందుకే మేము ఉలికి పడ్డామని చెప్పిండ్రు కొంతమంది. సో పక్కన ఉన్న వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? వాళ్ళకు కూడా అట్లనే సిచ్యువేషన్? మాకు ఏమైతే మాకేం కాలేదు, మేము టీవీ చూసుకుంటున్నాను. ఉండేసరికి శబ్దం వచ్చినట్లు అనిపించింది, పటాకులు ఇట్లా పెళ్ళినేమో అని మేము ఊరుకున్నాము. ఇక బయటకు అందరూ ఏమైందమ్మా మీకేం భయం లేదా, పడుతుందేమో అంత పడుతుంది, నడవండి అనుకోండి అందరం బయటపడ్డాం.
సో చూస్తున్నాం రాత్రి ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మరి అక్కడైతే ప్రజెంట్గా ఉన్నటువంటి G+4 బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా దాదాపుగా 50 అంటే 50 గజాల్లోనే అతను 5 అంతస్తులు కూడా కట్టడం జరిగింది. దీనిపైన కూడా GHMC అధికారులు లోతుగా విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ బిల్డింగ్ కూడా పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా ఇటు విచారిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు బిల్డింగ్ యజమాని ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇప్పుడు పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే బిల్డర్ కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళపైన కూడా ఇటు మాదాపూర్ పోలీసులు అయితే 2 టీంలుగా ఏర్పడి వాళ్ళను మొత్తం పట్టుకోవడానికైతే సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు దొరికితే ఏంటి అసలు ఎందుకు నిర్మాణం చేపడుతున్నారు, పర్మిషన్స్ ఉన్నాయా లేవా, దానిపైన పూర్తిగా వాళ్ళు ఏదైనా కడితే సెల్లార్గా కడితే పిల్లలు తవ్వితే వాటికి ఖచ్చితంగా పర్మిషన్స్ ఉండాలి. పక్కన బిల్డింగ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించి ఇలా చేపట్టడం అనేది చట్టరీత్యా నేరం అనేది చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఇక్కడ మొత్తం కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా భయాందోళనకు గురైందని చెప్పుకోవచ్చు. నైట్ కూడా చాలా మంది కూడా నిద్ర లేకుండా ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు ఎవరికి ప్రాణ నష్టం జరుగుతుందో అని చెప్పి కూడా చాలా మంది కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఇక్కడే ఉంటారు మీరు? హౌస్ మీదే. అవునా, ఓకే. సో రాత్రి ఏమైంది అసలు, ఏ టైంలో ఇష్యూ జరిగింది అసలు? 5:30కి మా డాడీ వచ్చి మాకు లేపినాడు. 5:30 to 6 లేపితే మా రెంటర్స్ ఎవరో నోటీస్ చేసినారంట అది. సో వన్ సైడ్ మొత్తం బైండ్ అయిపోతుంది, ప్లస్ వాళ్ళకి ఏదో సౌండ్స్ వచ్చినాయంట. సో సౌండ్స్ రాగానే వాళ్ళు భయపడి మాకు వచ్చి చెప్పినారు. మా దగ్గర కూడా అక్కడ లోపల ఒక 3 rooms ఉంటాయి, దాంట్లో రెంటర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి మా డాడీ చెప్తే మా డాడీ వెంటనే మాకు వచ్చి చెప్పడం జరిగింది. నేను నా సపరేట్ అక్కడ రూమ్ ఉంటుంది, దాంట్లో పడుకున్నా. నేను మా పాప పడుకున్నాము. నార్మల్గా జస్ట్ రిలాక్స్ అవుతున్నా, అప్పుడే జాబ్కి వెళ్ళేసి వచ్చిన. అయితే ఇంకా సడన్గా వచ్చి మా డాడీ లేపితే బయటకు వచ్చేసినాం. ఇంకా ఎట్లా అంటే నా మొబైల్ ఫోను, నా బైక్ కీస్ అన్నీ అక్కడ రూమ్లోనే వదిలేసి వచ్చిన ఫస్ట్. మళ్ళీ ఇంకా కొద్దిసేపు అయినాక వెళ్ళి తీసుకొస్తే మన నార్మల్గా పోలీస్ వాళ్ళు, ఈ లోకల్గా ఉండే వాళ్ళు ఇక పోవద్దు అంటున్నారు. ఎందుకంటే అది ఎప్పుడు పడేది తెలియదు మనకి. సో మొత్తం ఆల్మోస్ట్ సగం గుంగిపోయింది కాబట్టి ఇంట్లోకి వెళ్తే డేంజర్, అది పడితే మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి అవసరం లేదు. ఇంక వెళ్ళలేదు. ఇంకా మా సామాన్, మా లగేజ్, మంచాలు, గించాలు, కూలర్లు, గీలర్లు అన్నీ A to Z, టీవీలు, ఫ్రిడ్జ్లు A to Z అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఈవెన్ మీతో పాటు చాలా మంది ఫ్యామిలీస్ కూడా అక్కడ నివసిస్తున్నారు, చాలా మంది కూడా రెంటర్స్ ఉంటున్నారు. సో వాళ్ళకి సామాన్లు కూడా అక్కడే లోపల ఉంటాయి. అంటే కాస్త ఆస్తి నష్టం జరిగినట్టే కదా. వాళ్ళ సామాన్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. యాజ్ ఏ ఓనర్స్ మా సామానే ఉంది దాంట్లో. ఎందుకంటే అది తీయలేము మేము తీద్దామన్నా మాకు పర్మిషన్ ఇవ్వలేరు పోలీస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తర్వాత తీయొచ్చు అన్నారు, కానీ ఇంకా తర్వాత మేము తీయలేకపోయినాం. ఎందుకంటే అది కొంచెం డేంజరస్ సిచ్యువేషన్గా మారి మేము తీయలేకపోయినాం అది బయటికి. ఒకవేళ మేము సామాన్ తీసేలోపు అది పడ్డది అనుకో, మళ్ళీ కొంచెం ఎంతైనా తర్వాత కొనుక్కోవచ్చు, కానీ అదేమైనా పడితే మనుషులు పోతే కష్టం కదా అనేసి అట్లా ఆగిపోయినాం. సో ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు రాత్రి కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా రావడం జరిగింది. సో ఏం చెప్పడం జరిగింది అంటే వాళ్ళు మాతో ఏం చెప్పలేరు. వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, అరకపురి గాంధీ, మళ్ళీ అమిత్ పటేల్ గారు వచ్చారు. అమిత్ పటేల్ గారు ఇప్పటికీ ఉన్నారు అనుకుంటే ఇక్కడే. సో వాళ్ళైతే చెప్పినారు, వాళ్ళు ఆ ఓనర్స్తో మాట్లాడి ఎట్లాగైనా అది తీయించేసేయాలి, ఎందుకంటే అది మొత్తం గుంగిపోయింది. అది పెడితే మాత్రం చాలా ట్రబుల్ అవుతుంది. ఇంకా ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఏ రోజైనా అది పడే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఓనర్స్తో మాట్లాడినారు. సో ఇప్పుడు ఎవరైతే తవ్వారో ఈ 120 to 200 గజాలు, అతను కనీసం మీకు తెలుసా వాళ్ళు యజమాని వాళ్ళు? లేదండి, మాకు తెలియదు వాళ్ళు. ఎందుకంటే కొత్తగా తీసుకున్నాడు ఆయన. ఇంతకుముందు పాత యజమానులు అంటే వాళ్ళు తెలుసు, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినారు. వాళ్ళు కొనుక్కొని వాళ్ళు బిల్డర్కి ఇచ్చినారు. ఆ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడానికే ట్రై చేసినారు. యాక్చువల్గా అది 2 months అవుతుంది. బోర్ వేయడము, అదేయడము, ఇదేయడము, చిన్న ఇల్లు గులగొట్టడం, అదంతా కలిపి 2 months నుంచి అవుతుంది. ఒక 2 weeks నుంచి అయితే ఆ గుంతలు తోవడము, అలా పుట్టింగ్స్, పిల్లర్స్ వేసినారు. యా. సో మొత్తం మీద అయితే ఇక్కడ దాదాపుగా 2 months నుంచి కూడా ఇక్కడ ఓల్డ్ ఏదైతే భవనం ఉందో అది కూల్చగొట్టి ఆ తర్వాత వాళ్ళు రీప్లేస్మెంట్గా వేరే భవనం కడదామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు సెట్ బ్యాక్ లేకుండా వీళ్ళు తవ్వడం జరిగింది. మొత్తం కూడా దెబ్బ తినడం జరిగింది. దీంతో అటువైపు ఉన్నటువంటి బిల్డింగ్ అయితే పూర్తిగా ఒక వైపుకి ఒరగడంతో ఇక్కడ ఉన్నటువంటి లోపల ఓనర్స్ అంటే వాళ్ళు ఉన్నారు, అయినా సరే వాళ్ళ సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారిగా భయభ్రాంతులు
భయభ్రాంతులకు గురైపోయి లోపల నుంచి సామాన్ తెచ్చుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూలిపోయే పరిస్థితి ఉందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ విజువల్స్లో కూడా మొత్తం కూడా సో మనం అక్కడ హోల్ చూసుకోవచ్చు. గుంత ఆల్మోస్ట్ కొన్ని ఫీట్ల వరకు కూడా తవ్వడం జరిగింది. ఆ తవ్వడంతో ఇక్కడ పూర్తిగా ఆ బిల్డింగ్కి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ రేకుల షెడ్ కూడా మనకి ఒక ఇల్లు పక్కనే ఏదైతే ఒరిగిందో బిల్డింగ్, ఆ బిల్డింగ్ పక్కన యువతల రేకుల షెడ్ వేసుకొని ఇంకొక బిల్డింగ్ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా వీళ్ళని సురక్షిత ప్రాంతాలు కూడా తరలించడం జరిగింది. ఒక్కసారిగా ఈ పరిసర ప్రాంతం అంతా కూడా అటువైపు ఒక ఇల్లు, ఇటువైపు ఒక ఇల్లు, మొత్తం కూడా రాత్రి చాలా వరకు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా చాలా వరకు కూడా అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. నైట్ అంతా కూడా ఆల్మోస్ట్ పోలీస్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఇక్కడ హైడ్రాలిక్ యంత్రం కూడా ఇక్కడ రావడం జరిగింది. పూర్తిగా డిమాలిషన్ చేసే క్రమం అయితే మరికొద్ది సేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇది ఇలానే వదిలేస్తే అది ఎప్పుడు ఏ క్షణానో కింద పడుతుందో కూడా తెలియదు. అందుకే పూర్తిగా ఇటు టౌన్ ప్లానింగ్ అలాగే జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా ఈ మూడు కూడా సమన్వయంతో వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సమన్వయంతో ఆలోచించి ఏం చేయాలి అనే నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా ఈ బిల్డింగ్ అయితే డిమాలిషన్ చేసే ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఇక్కడ నిన్న నుంచే దాదాపుగా 7 గంటల ప్రాంతం నుంచి ఇక్కడ పూర్తిగా అధికారులు ఇటు పూర్తిగా జిహెచ్ఎంసీ కావచ్చు, టౌన్ ప్లానింగ్ అలాగే పోలీస్ సిబ్బంది అలాగే ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ హైడ్రాలిక్ యంత్రం ఏదైతే ఉందో ఇక్కడ తీసుకురావడానికి చాలా వరకు కూడా శ్రమించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యంత్రం తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఈ గల్లీలకు రావడానికి మామూలుగా ఏదైనా వెహికల్ కార్ రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంత చిన్న చిన్న గల్లీల టైప్ లాగా ఉంటుంది. ఈ గల్లీలో రావడానికి కూడా దాదాపుగా రూట్ కూడా క్లియర్ చేశారు. రూట్ క్లియర్ చేసిన తర్వాత ఈ హైడ్రాలిక్ యంత్రం అయితే ఇక్కడికి లోపల రావడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ డిమాలిషన్ పనులు అనేటివి ప్రారంభం అవుతాయి అనే సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ పూర్తిగా అయితే ఇక్కడికి డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే చూసుకోవచ్చు, హైడ్రా అనేది ఒక బిల్డింగ్స్ ఏవైతే అక్రమంగా నిర్మించారో వాటి పైన కూడా ఇప్పటికే కసరత్తు చేస్తూనే ఉంది. వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనం చూసుకోవచ్చు, ఈ 50 గజాల స్థలంలో అదేవిధంగా 50 గజాల స్థలంలో G+4 అంటే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్ కూడా ఎలాంటి పర్మిషన్స్ లేవు అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు లోతుగా వీటి గురించి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లానే ఈ పరిసర ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా పర్మిషన్స్ లేకుండా కొన్ని హౌసెస్ ఉన్నట్టుగా కూడా మనకు ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ కూడా బయటపడే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా నిన్న కూడా ఇక్కడ ఇటు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉపేందర్ రెడ్డి కూడా పూర్తిగా ఇక్కడ పరిసర ప్రాంతం అంతా కూడా పరిశీలించడం జరిగింది. అసలు ఏంటి ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడు నిర్మాణం చేశారు, ఎప్పటి నుంచి ఉంది, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఈ 120 to 200 గజాల ప్లేస్లో వీళ్ళు సెట్ బ్యాక్ లేకుండా ఎలా గుంత తవ్వారు, ఏంటి, ఇతను ఎవరు, అసలు ఎలాంటి పర్మిషన్స్ జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, టౌన్ ప్లానింగ్ నుంచి కావచ్చు, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలా నిర్మించారు, వీటిపైన ఈయన ఎవరి నుంచి కొన్నాడు, వీటిపైన మొత్తం కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎవరైతే ఈ యజమాని కావచ్చు, బిల్డర్ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు పరారులో ఉన్నారు. వాళ్ళు దొరికితే మాత్రం పూర్తిగా కఠిన శిక్ష ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ నిన్న తవ్వినటువంటి ఈ గుంతలో భాగంగా ఇక్కడ ఒకవేళ ఈ బిల్డింగ్ ఒకవేళ ఒరిగి ఉంటే కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి నెలకొనేది. ఎందుకంటే ప్రజెంట్ అయితే మనం చూసుకోవచ్చు, జస్ట్ అది ఒరిగింది కాబట్టి ఒక్కసారిగా ఉలిక్కిపడి అందరు కూడా ప్రజలు బయటికి రావడం జరిగింది. ఒకవేళ ఈ ఇష్యూలో నిన్న నైట్ ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయి ఆస్తి నష్టం జరిగిపోయి ఇవన్నీ ఘటనలు చోటు చేసుకుంటే తీవ్రతరంగా సిచ్యువేషన్ కనిపించేది. అసలు ఊహించుకోవడానికే చాలా ఊహించుకుంటే భయంకరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ పునరావృతం కాకుండా వేరే ఇక్కడ కన్స్ట్రక్షన్ దీన్ని ఈ ఇష్యూ పైన సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు కూడా చాలా వరకు సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే హైడ్రా సిబ్బంది కూడా ఇప్పటికే రావడం జరిగింది. ఏదేమైనా సరే హైడ్రా సిబ్బంది ఇక్కడ రావడం, అలాగే మరికొద్ది సేపట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఖచ్చితంగా ఇక్కడైతే డిమాలిషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ హైడ్రాలిక్ యంత్రం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ హైడ్రాలిక్ యంత్రం ఇక్కడికి వచ్చే టైంలో కావచ్చు, లేదా ఇక్కడ కరెంటు సంబంధించినటువంటి ఎలాంటి షాక్స్ కావచ్చు, ఇక్కడ
ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు రాకుండా ఎవ్వరూ రాకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ సిబ్బంది వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి షాక్స్కి గురవ్వకుండా కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ 5 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే ఒకవైపు ఒరగడం జరిగింది. ఈ ఒరగడంతో లోపల ఉన్నటువంటి స్థానికులు, ప్రజలు, కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. సో మొత్తం మీద అయితే హైడ్రాలిక్ యంత్రంతో మరికొద్దిసేపట్లో అయితే డిమాలిషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి. పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. దాంతో నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ రావటం, 50-60 గజాల్లో 5, 6, 7 ఫ్లోర్లు చేసుకోవటం, నూతనంగా కట్టే ఒక కన్స్ట్రక్షన్ బిల్డరు పక్క బిల్డింగ్ ఫుట్టింగ్ కింద కూడా మట్టి తీయటం, అది జారిపోవటం మూలన పక్క బిల్డింగ్ పడిపోయే ప్రమాద స్థితిలో క్లియర్ గా కనపడతా ఉంది. ఇమీడియట్ గా తెలిసిన వెంటనే అందరు అధికారులు, ఇప్పటికే మా జోనల్ కమిషనర్ గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా వచ్చారు. చుట్టుపక్కల బిల్డింగులు ఎటువంటి ప్రమాద సూచిక లేకుండా ఖాళీ చేయించడం, వాళ్ళని వేరే చోట షిఫ్ట్ చేయడం కూడా ఇప్పటికే జరిగింది. ఇమీడియట్ గా వెహికల్ తెప్పించి ఆ బిల్డింగ్ డిస్మాండింగ్ చేసి ప్రమాదం ఎక్కడ లేకుండా కూడా క్లియర్ చేస్తున్నాం. మా ఇంటి పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. అయితే ఇట్లా మా ఎదురుగా మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన ఫోన్ చేసిండు, మీ ఇంటికాడ ఇట్లా పెద్ద గుంత తీసుకున్నాడు.